ఏపీలో పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. త్వరలో ఒక సమావేశం కూడా ఉంటుందని చెప్తున్నారు సిట్ చీఫ్ బ్రిజ్లాల్. ఈలోపు ప్రాథమిక సమాచారాన్ని విశ్లేషిస్తామని ప్రకటించారు ఆయన. గతంలో నమోదైన 13 కేసుల వివరాలతో పాటుగా అక్రమ రవాణా అనుమతుల పత్రాలను కూడా పరిశీలిస్తామంటున్నారు బ్రిజ్లాల్. తొందరపడి హడావుడి చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు ఆయన. సమగ్రమైన విచారణ చేసి వివరాలు అందిస్తామంటున్నారు బ్రిజ్లాల్. ఏపీలో పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు అధికారులు. త్వరలోనే దీనిపై ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని సిట్ చీఫ్ బ్రిజ్లాల్ ప్రకటించారు. ఈలోపు ప్రాథమిక సమాచారాన్ని విశ్లేషిస్తామని చెప్పారు. గతంలో నమోదైన 13 కేసుల వివరాలతో పాటుగా అక్రమ రవాణా అనుమతుల పత్రాల్ని కూడా పరిశీలిస్తామని చెబుతున్నారు ఆయన. తొందరపడి హడావుడి చేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు అంటున్నారు ఆయన. సమగ్రమైన విచారణ జరిపిన తరువాతే పూర్తి వివరాలు అందిస్తామంటున్నారు బ్రిజ్లాల్. మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, సిట్ ఎప్పటి నుంచి రంగంలోకి దిగుతోంది, అలాగే ప్రాథమికంగా ఏం తేల్చబోతున్నారు, సమగ్రంగా ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి, ఈ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? కొద్దిసేపటి క్రితం సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ టీవీ9తో ఫోన్లో మాట్లాడారు. ఆయన్ని సంప్రదించిన సమయంలో అతి త్వరలోనే ఈ సమావేశం ఉండబోతోంది. మోస్ట్లీ మండే ఈ సమావేశం ఉండబోతుంది. ఈలోపు సిట్ సభ్యులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇప్పటికే డాక్యుమెంట్స్ అన్నీ చేరి ఉన్నాయి, వాళ్ళన్నీ విశ్లేషిస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన ప్రాథమిక విశ్లేషణ పూర్తి తర్వాత సిట్ భేటీ అయి తదుపరి విచారణని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దాని మీద ఒక కార్యాచరణ రూపొందించుకోబోతోందని చెప్పారు. ప్రధానంగా దీంట్లో అనేక అవకతవకలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అండ్ డీజీపీ ఇద్దరు కలిపి 2 రిపోర్ట్స్ని గవర్నమెంట్కి అందించాయి. ఆ రిపోర్ట్స్లో ప్రధానంగా చాలా దీని వెనకాల పెద్ద ఎత్తున బలమైన మాఫియా ఉంది. ఆ మాఫియాకి ఆర్థిక బలమైన వాళ్ళు కావచ్చు, లేకపోతే రాజకీయ పరంగా సంబంధాలున్న నేతలు వాళ్ళ వెనకాల ఉన్నారు. వీళ్ళందరూ వ్యవస్థీకృత నేరంగా ఇది తయారైంది. కేవలం జస్ట్ ఏదో వెళ్ళిపోతున్నట్టుగా లేదు. రాష్ట్రం నుంచి వేల టన్నులు, లక్షల టన్నుల ప్రజా పంపిణీకి సంబంధించిన బియ్యాన్ని ఇక్కడ పాలిష్ చేసి వాటిని క్వాలిటీ రైస్గా నమ్మించి అట్లాంటి బ్రాండింగ్ చేసి ఇతర దేశాలకు, ఆఫ్రికాలో దాని డిమాండ్ ఎక్కువ ఉంది, సో అక్కడ భారీ ఎత్తున విక్రయిస్తున్నారు. ఆ సమయంలో అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసే సమయంలో ఉప్పుడు బియ్యంగా లేకపోతే నూకలుగా చెప్తున్నారు. సో ఇట్లాంటి వాటన్నిటికీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఎన్ఓసి ఇవ్వాలి. ఆ ఎన్ఓసీలు ఎలా ఇస్తున్నారు, దీని వెనకాల సివిల్ సప్లైస్ అధికారులు కూడా కొంతమంది ఈ మాఫియాలో భాగంగా ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళందరూ కేవలం ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం మాత్రమే కాదు, మిల్లర్లు, ఎక్స్పోర్టర్సు, అధికారులు అందరూ కలిపి ఒక భారీ నెక్సెస్గా ఇది తయారై రాష్ట్రం నుంచి లక్షల కోట్ల రూపాయల పీడీఎస్ రైస్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది దేశ ఆహార భద్రతకు సంబంధించిన అంశం కూడా. అదే సమయంలో అత్యవసర వస్తువులకు సంబంధించి ఎస్మా చట్టం కూడా దీని మీద ప్రయోగించే అవకాశం ఉంది. సో వీటన్నిటికీ మూలాలను ముందు కనుగొనాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రస్తుతం నమోదైన కేసులన్నీ కాకినాడ జిల్లా సమీప పోలీస్ స్టేషన్లో 13 కేసులు నమోదయ్యాయి. కేవలం ఆ కాకినాడ జిల్లా వైపే కాకుండా చుట్టుపక్కలే కాకుండా రాష్ట్రం మొత్తం మీద ప్రతి నియోజకవర్గం నుంచి బియ్యం వెళ్తున్నాయి. సో అక్కడి నుంచి ఎలా వెళ్తున్నాయి, వాటికి సంబంధించి ఎక్కడెక్కడ స్టాక్ పాయింట్స్ ఉన్నాయి, ఎవరు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు, వీటన్నిటికీ ఎక్కడైతే కింగ్ పిన్ ఎవరున్నారు, దీన్ని ఇతర దేశాలకి తరలించడం వెనకాల అక్కడ ఎక్స్పోర్టర్స్తో ఎవరు మేనేజ్ చేస్తున్నారు, సో ఇలాంటివన్నింటినీ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించే ప్రాథమికంగా డాక్యుమెంట్స్ అన్నీ చాలా వరకు కలెక్ట్ చేసుకున్నారు. అందుకే సిట్కి కూడా విస్తృత అధికారాలను ఇచ్చారు. సిట్కి వాళ్ళు ఎవరినైనా విచారణకు పిలిపించవచ్చు. ఎంత పెద్ద నాయకుడైనా లేకపోతే ఎంత పెద్ద అధికారినైనా నేరుగా విచారణకి పిలిచే అవకాశం ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ని వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి చెక్ చేసే అవకాశం ఉంటుంది. తనిఖీలు నిర్వహించి డాక్యుమెంట్స్ని చెక్ చేసే అవకాశం ఉంటుంది. అవసరమైతే అరెస్టు చేసే అధికారాన్ని కూడా ఇచ్చారు. అదే సమయంలో అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ వీళ్ళకి సపోర్ట్ చేయాలని హోమ్ సెక్రటరీని ఆ కోఆర్డినేషన్ బాధ్యతలు తీసుకోమని ఆ సిట్కి ఇచ్చిన జీవోలో పేర్కొన్నారు. సో మొత్తానికి పవర్ ప్యాక్డ్ సిట్కు పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చారు. కాబట్టి సిట్ సోమవారం నుంచి రంగంలోకి దిగితే పూర్తి స్థాయిలో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలు.